నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. ఇక్కడ నల్లగా ఉంది, అది మనం తీసేది. ఓం నమః చండికాయ. అది పీడిఎఫ్ కాదు, నేను వీడియోలో ఉంచి దాన్ని కాపీ చేసి వేరే దాన్ని మాడిఫై చేసి ప్రింట్ తీసాను. పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ వచ్చింది. పీడిఎఫ్ డైరెక్ట్ పీడిఎఫ్ లేదు, వీడియోలో వచ్చిందని నేను చేసామాట. స్వామి గారు వీడియో చెప్పినప్పుడు పెట్టాడనమాట, ఆ వీడియోలో పెట్టాను. పీడిఎఫ్ లేదు, డైరెక్ట్ పీడిఎఫ్. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 112వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యము ద్వితీయాశ్వాసము, పద్యం నంబర్ 93వ పద్యం మళ్ళీ చెప్పాలి. అసలు కాళహస్తిలోకి ఇవాళ నుంచే ప్రవేశిస్తున్నాం. అలాగే మహాదేవుడి సంకల్పంతో మొన్న జరిగినటువంటి శతచండి అత్యద్భుతంగా జరిగింది. శతచండిలో మన చండీ సప్తశతిలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం తత సమస్తాదేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయ తస్యాదేవో తను జగ్ము అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సప్తమాతృకలు అలా నడుస్తూ కనపడ్డారు. కనపడి వాళ్ళ ఆ మహా తేజస్సులో కలవటం. మా శిష్యులు కూడా చండీ నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా వినయంతో, విధేయతతో, శ్రద్ధతో చేశారు. అందుకని అమ్మవారు అలా వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళని పుత్ర పౌత్రాభివృద్ధిగా ఆశీర్వదిస్తూ మనము మీరు మీ ఇళ్ళ వైశాల్యాల గురించి కంగారు పడకండి. ఒక్క రూమ్ మీద ఉన్నా నేను ఈ శతచండి మీ ఇంట్లో చేయిస్తాను. నాకు ఉండాల్సిన ప్లాన్లు నాకున్నాయి. ఒకటే ఏంటంటే మీరు చండీ చేసినటువంటి వాళ్ళకి తదితరమైనటువంటి ఆహూతులకి మీరు ఆహారాన్ని అందిస్తే చాలు. మీకు అది కూడా చెప్పాను, అయ్యా మేము అందించలేమండి, కొంచెం మాకు టైట్ గా ఉందను, ఆ ఖర్చు కూడా నేను పెట్టాను. సార్ మీ ఇంటిని చాలా అద్దంలాగా చూసుకుంటాం అన్నారనుకోండి, ఇల్లు కూడా నేను క్లీన్ చేసి వస్తాను. నేను నా పరివారం అంటే మీరు కూడా అందులో ఉన్నారనుకోండి, మనందరం కలిసి చేసుకుంటాం. అది కాబట్టి ఈ మైండ్, నా మైండ్ లోంచి ఇది వెళ్ళిపోకపోవడమే అందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకోరు. మహాదేవ మహాదేవ. నిన్న పూజ పూర్తిగా అయింది, కానీ ఇదిగో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవడం వీటిలో కొంచెం లేట్ అయింది. ఇవాళ సోమవారం వ్రతం అయిపోయింది. ఒక్కళ్ళకి ఇద్దరికి ఉద్యాపన ఉంది, అందుకని చెప్పేసి కొంచెం తొందరగా ఆపేస్తాను. రేపు చాలా గొప్ప రోజు, భౌమ చతుర్థి అంటారు. ఆ సంకష్టాల చతుర్థి వ్రతం ఎప్పుడు చేసినా చెప్పినా భౌమ చతుర్థి నాడు తప్పకుండా చేయాలి. కాబట్టి ఎవరెవరైతే ఇక్కడ ప్రత్యక్షంగా నాతో, పరోక్షంగా ఆన్లైన్లో చేసుకోదలుచుకున్నారు, మీరు వస్తువులన్నీ రెడీగా చేసుకోవచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మనం నెమ్మదిగా కాళహస్తిలోకి వెళ్దాం. ఇది ఎప్పుడు జరిగిందంటే అసలు వాళ్ళు అడిగారు, ఈ కాళహస్తి, శ్రీ కాళహస్తి పేరు ఎప్పటిదో తెలుసా? అన్ని పేర్లు మారే కానీ దీని పేర్లు మారలే. ఇది ఎప్పటిది? కృతయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాల బట్టి ఉన్నది. అది కాళహస్తీశ్వర లింగం ఇప్పటిది కాదండి, కొన్ని లక్షల సంవత్సరాలు.
వేల కాదు, లక్షలు. అది ఎలాగంటారా? ఇగో ఇప్పుడు చెప్తాం, కొన్ని వరకు చెప్తాం. అర్థమైందా? అమ్మా, మీరు ఏం చేస్తారంటే పక్కన మీరు కథ చదువుకోండి. ఇది నేను చెప్పే లోపల మీరు హిమ్మక్కం తీసుకెళ్ళండి. ఆవిడ మీకు కథ చదివేసిన తర్వాత ఆవిడ మీకు అర్ఘ్యం మంత్రాలు చెప్పేసి అర్ఘ్యం ఇచ్చేసి. అమ్మా నీ దగ్గర ఉన్నాయి కదమ్మా, స్క్రిప్ట్ ఉంది కదమ్మా నీ దగ్గర, ఇంకా మిగతా అర్ఘ్యాలు ఉండాలి కదా మరి. మహాదేవ్ 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 చెప్పు. కందపల్లి తొలి యుగమున శ్రీనామం గల. తొలి యుగం అంటే కృత యుగం. ఒక లూత, దీన్ని చలది అంటారు, సాలె పురుగు అంటారు, ఊర్మనాపి అని కూడా దీనికి. కాబట్టి ఈ తొలి యుగమున దాని పేరు శ్రీ దాని పేరు. శ్రీనామము గల చలది. చలది అంటే పురుగు. దానికి నాభిలోంచి ఒక దారం లాగా వస్తుంది. ఆ దారంతో అది అల్లుతూ ఉంటుంది. ఆ లూత తర్వాత త్రేతయందు కాళంబను పాముల రేడు. పాముల రేడు అంటే రాజు, దాని పేరు కాళము. ఈ కాళహస్తి లింగాన్ని కృతయుగంలో ఈ శ్రీ అనేటువంటి ఒక చాలె పురుగు అర్చించింది. త్రేతాయుగంలో అర్చించింది. పాము ఏనుగు ఒక యుగానికి సంబంధించిన గాళ్ళు గారు కాదు, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అది ఎప్పటి నుంచి ఉందో అది. కాబట్టి కాళం అదో దానికి ఈవలి అంటే ద్వాపర యుగంలో అర్చించింది. అంటే కాలము ఎన్ని త్రేతాయుగాంతం నుంచి ద్వాపర యుగం వరకు అర్చించింది అది కాలం. ఏమి కాళహస్తి. అటువంటి కాళహస్తిని కేవలం రాహుకేతువులకి పరిమితి చేసేసారండి మన దౌర్భాగ్యుడు. హస్తి అని పేరు కలిగినటువంటి ఒక ఏను. అందుకని శ్రీకాళహస్తి అంటే కాళం అంటే పాము అని ఒక అర్థం ఉంది, కానీ దాని పేరు కూడా కాళమే. హస్తి అంటే ఏనుగు అని ఉంది, దాని పేరు కూడా హస్తే. అది వ్రతంబున కొల్వం, వాళ్ళు వ్రతంగా కొలిచారు. ఇప్పుడు మనం యుగాల గురించి కొంచెం నేర్చుకుందాం. మనకి మీకు చెప్పాను కానీ ఆఖరి ప్రవచనం, అందుకని ఉన్నదంతా చెప్పేస్తున్నాను, కడుపులో ఉన్నదంతా. ఎవ్వరు వింటున్నారు ఎవరు లేబర్ నాకు అక్కర్లేదు. కానీ మా చిరంజీవి, మా దత్తపుత్రుడు చక్కటి మాట చెప్పాడు, నాకెంతో. ఎందుకంటే వినదగుని ఎవ్వరు చెప్పినా పురాణ ప్రవచనం గురించి అతను చెప్పినటువంటి మాట నా చెవుల్లో రోజు రివ్వమంటారు. మా వదిలి కూడా అదే అంటారు. 2 విషయాలు చెప్పాడు అతను. నిజంగా అది చెప్పినట్టు కదా, ఉపదేశంగా నేను భావించాను. నేను మంచి ఎవరు చెప్పినా వినే ఒక లక్షణం ఉందని నేను అనుకుంటున్నాను. నాకు అది మనం అనుకుంటే కాదు కదా, నీ ఎదటివాడు కూడా అక్కడ భగవంతుడు అనుకుంటే చాలు. అందుకని నాకు ఒకంత నిరుత్సాహం వచ్చినప్పుడల్లా ఆ కథలు గుర్తు చేసుకుని మళ్ళీ ఉత్సాహంతో ఉండిపోతున్నాను. ఇట్ వాజ్ రియల్లీ లైక్ ఎ బూస్ట్. ఆ 2 యుగములు 4. భారతదేశానికి ఈ యుగములు ఒక మన భారతదేశానికి ఉంది, ఎక్కడా లేదు. వాళ్ళకి ఉందండి, వాళ్ళకి మొన్న ఉంది. వాళ్ళకి అసలు సివిలైజేషన్ మొన్న అంత కూరం లేదు. అది కలియుగం పరిమితి ఏంటంటే 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క లెంగ్త్, నిడివి. అది
దానికి రెట్టింపు దానికి ద్వాపర యుగం. రెట్టింపు అంటే 4,32,000 అంటే 8,64,000 ఏది ద్వాపర యుగం. ఆ, దానికి 3 రెట్లు త్రేతాయుగం. దానికి 3 రెట్లు అంటే దేనికి 3 రెట్లు ద్వాపర యుగం. ద్వాపర యుగానికి అంటే 8 కదా, 3 8 24. ఇక్కడ 64 ఉంది కదా, ఈ 64 అంటే 3 60 180 ప్లస్ 3 4 72 అంటే 1 ఇటు వచ్చేస్తుంది అంటే 25 లక్షల 1,29,06,000. అది ఇటు వస్తుంది 1,29,06,000. ఇవేమిటివి త్రేతాయుగం యొక్క నిడివి. దానికి 4 రెట్లు దానికి 4 రెట్లు అంటే 1,04,000 4 కోట్లు అంటే 1,72,00,000. ఇప్పుడు ఇంతకు పోతే ఎంత వచ్చింది 1,29,00,000 కదా, అది 1 కోటి కదా 4 కోట్లు. దానికి 4 రెట్లు కదా. కాబట్టి అది 4 కోట్లు 4,72,00,000 అది సంగతి. కాబట్టి కృతయుగం చాలా పెద్దది. అందుకే అంత పెద్దది కాబట్టి అప్పట్లో వాళ్ళ జీవన ప్రమాణాలు కొన్ని సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారంటారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినంటే వాళ్ళు అసలు ఎలా బతుకుతున్నాడు అనిపిస్తుంది మనకి కదా. తర్వాత చత్వారి భారతే వర్షే యుగాని అబ్రువన్ ఋషులు 4 యుగాలు ఉన్నాయని చెప్పారు భారతదేశంలో. కృతం త్రేత ద్వాపరంచ కలియోశ్చ చతుర్యుగం. అది ఇది యుగాల లక్షణం. ఇప్పుడు తర్వాత శాంతులు గౌరీషుండు చలంది పాము గజంబు కైవల్య సామ్రాజ్య లక్ష్మీ రూపం కూర్చుకొనగా అంటే ఈ గౌరీశుడు ఆ మహాదేవుడు, చలది అంటే సాలెపురుగు, పాము, తర్వాత గజము, వీటికి కైవల్య సామ్రాజ్య లక్ష్మి అంటే కైవల్యాన్ని తనలో తీసుకున్నాడు. సాయుధ్యం తనలో తీసుకున్నందుకే దీనికి శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళమునకు హస్తువులకు ఈశ్వరుడు కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తులకు ఎవరు ఈశ్వరుడో వాడు కాళహస్తీశ్వరుడు. చూడండి, శ్రీకాళము హస్తులు ఈశ్వరులుగా కాలం కూర్చుకొనగా శ్రీకాళహస్తీశ్వరుండై రాజిల్లే. అది శ్రీకాళహస్తీశ్వరుండై రాజిల్లే. అప్పటికే ఇంక అప్పటి లేకపోతే ఈయన కాళహస్తీశ్వరుడు ఇంత పూర్వం ఆయన పేరు లేదు. వశిష్ఠుడు చేసినప్పుడు దక్షిణామూర్తి లింగమే. అసలు దానికంటూ ఒక ప్రత్యేకమైన పేరేం లేదు. ఈ శ్రీకాళహస్తీశ్వరులు తనలో కలుపుకోవడం వల్ల ఈయన స్త్రీకి కాళములకు హస్తికి ఈశ్వరుడు కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడు అయ్యాడు. తదీయ భక్తి గరిమం ఈ మూడిటి యొక్క భక్తి యొక్క గరిమ శ్రేష్టతకి ఆద్యాంతము మున్నీకి విస్తార ప్రౌఢి వచంతు రాజా. ఓ రాజా, మళ్ళీ చెప్పినట్టు చెప్పుకుంటున్నది ఎవరు? కాళహస్తి. ఆ యాదవరాజు చెప్తున్నాను నేను, ఈ మూడిటి యొక్క భక్తి గరమ, భక్తి యొక్క శ్రేష్టత, ఆ భక్తి యొక్క పరాకాష్ఠతని గురించి నీకు ఆద్యాంతం అంటే అసలు వీళ్ళ భక్తి ఎలా ప్రారంభమైంది, ఎలా వీళ్ళు కైవల్యం పొందారు అనేటువంటి చక్కటి కథాకథనంతో నీకు ఆద్యాంతం చెప్తాను. నీకు చెప్తాను జాగ్రత్తగా రాజా, వినునైనా. వింటున్నాడు. వినుమా దత్తావధానుండవై. వినుమా విన్నైనా ఎలా వినాలి? దత్త అవధానుండవి. దత్త అంటే ఇవ్వబడినటువంటి అవధానము. అవధానం అంటే శ్రద్ధతో. ఏం చెప్పారు అనకూడదు మధ్యలో. అసలు ఆ చెప్పిందంతా కూడా మనం ఎట్లా చేయాలంటే ఆ నాలెడ్జ్ మొత్తం వీ షుడ్ అబ్జార్బ్ లైక్ ఎ బ్లాటింగ్ పేపర్. Just as a blotting paper absorbs ink,
అలా మైండ్ తెరిచిపెట్టేశాడు అనమాట. ఈయన మాటలను అలా లాగేస్తున్నాడు యాదవరాజు. అయినా కూడా ఈయన చెప్తున్నాడు, అయినా దత్తావధానుండపై విను, ఎందుకంటే వింటే ఇదిగో కాళహస్తీశ్వరుడు ఈ ఆశ్వాసంలో అయిపోతుంది. అదే వచ్చే ఆశ్వాసంలో కేవలం కన్నప్ప, ఆ తర్వాత నత్కీరు, ఆ తర్వాత కాళహస్తీశ్వరుడు. అది అయితే రామచరిత మనసుకి తోడుగా మనం ఏదన్నా చేసుకోవచ్చు. రామచరిత మనసు అయితే కష్టం కదా. అది చెప్పండి. చలది పురుగు శివైక్యము పొందుట. ఇదిగో చలది పురుగు శివైక్యము. ఇది 97వ పద్యం కదా, 95వ పద్యం. చెప్పకమాల చెంపకమా. ఇవాళ 96 వరకే చెప్తాను. చెప్పండి. కృతయుగ వేళ కృతయుగ వేళ మర్కటక కీటకము. అది మర్కటకము అంటే పురుగు, సాలెపురుగు. మర్కటము అంటే కోతి, మర్కటకము అంటే పురుగు. బాగుంది. మర్కటకము అంటే పురుగు, అది కూడా సాలెపురుగు. మర్కటము అంటే కోతి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతయుగమున మర్కటక అంటే ఒక పురుగు, ఒక సాలె పురుగు. మర్కటకము కీటకం ఒక్కటి, కీటకం అంటే పురుగు ఒక్కటి. పూర్వవాసన గతమతి. ఎందుకు సాలె పురుగులు అన్ని అంత ఉన్నాయంటే మన గత జన్మల్లో వాసనలు ఉంటాయి, అవి పోవండి. మీకు ఇవాళ చండీ నేర్చుకోవాలనే ఆశ పుట్టిందంటే గత జన్మలో కొంతవరకు చేసి దాన్ని వదిలేశారు. అది కానీ మీకు ఇప్పుడు ఆశ పుడుతుంది. మీకు శివభక్తి వచ్చిందంటే గత జన్మల్లో ఏదో చేసి వదిలేశారు, అందుకని మీకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేదండి భక్తికి, వయసుకి. ఒకడికి 90 ఏళ్ళు వచ్చినా వాడికి సీరియల్స్ చూద్దామనే, లేకపోతే దీని గురించి మాట్లాడదామని, దాని గురించి మాట్లాడదామని ఉంటుంది. ఎందుకంటే వాడు గత జన్మలో ఏం చేయలేదు. అదే ఒక 9 ఏళ్ల కుర్రాడు వాడు చక్కగా భక్తిగా ఉంటాడు అంటే ఏమిటి, వీడు గత జన్మలో చేశాడు, అది వాసనాపూర్వకంగా ఇప్పుడు వచ్చేస్తుంది. అందుకే గత జన్మలో లేదు కాబట్టి ఇప్పుడు మనం చేసుకోవాలి. వీళ్ళకి పూర్వవాసన గతిమతి అంటే ఆ పూర్వ జన్మలో అది చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలములు దానికి ఉన్నాయి. లేకపోతే దానికి అంత ఆలోచన రావడండి, దానికి గుడి కట్టాలనే ఆలోచన రావడండి. అదంతా దాని అసలు తాలిపురికి ఎంత ఉంటుంది, అందులో దాని నాభి ఎంత, అందులోంచి వచ్చేటువంటి దారం ఎంత, ఆ దారంతో అది ఎంత కట్టిందో తెలుసా? మీరు చూస్తారు, ఇప్పుడు ఆశ్చర్యపోతారు. అక్కడ నర్తనశాలలు కట్టింది, అంటే నాట్య మందిరాలు కట్టింది, గుళ్ళు కట్టింది, నైవేద్యశాలలు కట్టింది, ధనాగారాలు కట్టింది. ఊరు నాయన ఒకటి కాదు, అది మొత్తం కట్టేసింది. ఏది ఆ దీంతో ఆర్కిటెక్చర్, దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే పూర్వవాసన వస్తుంది, మనకు అది వస్తుంది. ఆ పూర్వవాసన ఉంటేనే మనకి ఈ జన్మలో ఏదనుకోండి ఏమిటంటే ఈ పూజ లేదు, ఎందుకంటే వాడికి లేదు. అది దేవదేవు కరకందరు. దేవదేవు అంటే దేవతలకు దేవుడైనటువంటి ఆ మహాదేవు. కర్రకంధరు, కర్ర అంటే నలుపు, నలపు కంధరము అంటే నల్లని కర్ధము కలిగిన వాడు నీలకంఠుడు. కరకంధరు కొల్వదలంచి ఆయన్ని కోల్చుకోవాలి ఆయన్ని కొలుచుకోవాలి. ఎందుకు ఆయన్ని కొలుచుకోవాలి అనుకుంది ఈవిడ? ఆవిడ పూర్వవాసన గతి, ఆ పూర్వవాసన గతి మతి వల్ల దీనికి కొలుచుకోవాలి. మరి ప్రతి సాలిపురికి కలగట్లేదు, ప్రతి పాముకి కలగట్లేదు, ప్రతి ఏనుగుకి కలగట్లేదు. అంటే వీళ్ళ గత జన్మల్లో ఏవో ఉన్నాయి, అది పూర్తి కాకుండా వీళ్ళు చేసింది.
అందుకే మీరు ఎప్పుడన్నా కొంత సాధన చేసి సాధన పరిపూర్వం కాకుండా శరీరం పడిపోయింది అనుకోండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చే జన్మలో మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు మీరు ఈ స్కూల్లో 3వ క్లాస్ వరకు చదివారు, ఇంకో స్కూల్లో మీరు అడ్మిట్ చేయాలి. ఎక్కడి నుంచి చేస్తారు? మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్తారా? అక్కడ మిమ్మల్ని 4వ క్లాసులో అడ్మిట్ చేసుకోండి. అందుకే కొంతమంది చిన్నప్పటి నుంచి అన్ని వచ్చేస్తుంటాయి టకటక. దానికి కారణం కుంభజ క్షితి ధరా కన్యకాంబు. అది కుంభజ క్షితిధరా కన్యకాంబు పరిషిక్త శరీరంతో. కుంభజ అంటే కుంభం నుంచి పుట్టినటువంటి అగస్త్యుడు. క్షితిధర అంటే కొండ, మనకి అగస్త్య కొండ అనే పేరుంది కదా. ఆ కొండ నుంచి పుట్టింది ఏది? కొండ నుంచి పుట్టింది ఏది? సువర్ణము. ఆ నీటితో, అంబు అంటే నీరు, ఆ నీటితో బాగా తడిసిన శరీరం కలిగినది. అంటే ఆ నీటిలో ముందర స్నానం చేసి, ఆ నీటిలో స్నానం చేసి తర్వాత నిర్గత బహుతంత పంక్తి. నిర్గత బహుతంతు పంక్తి, దాని నాభి నుంచి వచ్చినటువంటి, బయటికి వచ్చినటువంటి, ఎక్కువగా వచ్చినటువంటి తంతు అంటే దారము, పంక్తి ఆ దారముల యొక్క సమూహముతో గృహ కల్పన అంటే ఈయనకి గుడి కట్టినది. ఆ ఒక్క శివుడికి కాదు, ఇక్కడ వినాయకుడి, అమ్మవారికి, వటుక భైరవుడికి, సుబ్రహ్మణ్యుడికి, సూర్యుడికి, మరి వీళ్ళందరికీ నివేదన మందిరాలు. మరి వీళ్ళు రాజులు వచ్చినప్పుడు వాళ్ళ అంతఃపురాలు, మేడలు అన్ని దారంతో కట్టింది. ఆ గృహకల్పన శిల్ప కళా నైపుణ్యం చక్కగా కట్టింది. పురుగు ఇలా చేసిందంటే పూర్వవాసన గతిమతితో చేసింది. ఎవరి చలది పురుగు ఏమిటనేది మనకన్నా ఇంకేమైనా ఉన్నాయి విశేషాలు లేవుగా. చలది పురుగుకి లూత, అదే చలది పురుగు ఉన్నటువంటి లూత, స్త్రీ తంతు వయోర్ణనాభ. అది చూడండి, స్త్రీ అన్నా కూడా ఇదే చలది పురుగు అన్న. వయోర్ణనాభ మర్కటక, ఊర్ణనాభ మర్కటక మొదటి చూసారా? లూత, స్త్రీ, తంతు, వయోర్ణనాభ, మర్కటక, సమ. ఇవన్నీ చలది పురుగు ఉన్నటువంటి మాట. తర్వాత 96 అయిపోయినామా? అయిపోయిందా? సరే, రేపు చెప్తాను. రేపు 5 చెప్తుంది, వీలేదు 5 కానీ 4 కానీ చెప్తుంది. రేపు చాలా దివ్యమైనటువంటి రోజు, మంగళవారము, చతుర్థి. అది కూడా కాకుండా నేను మళ్ళీ మర్చిపోవచ్చు, రేపు మనం చాలా రోజుల బట్టి రేపు గణపతి హోమం కూడా చేస్తున్నాం పూర్ణాహుతితో కలిపి. ఈ గణపతి హోమం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్యలో ప్రారంభమై 5-5:30 లోపల అయిపోతుంది. ఆ తర్వాత మనకి కొంచెం సేపు ఆగి మనం ఇది సంకష్ట చతుర్థి వ్రతం. గణపతి హోమం ఏమో ఫస్ట్ ఫ్లోర్ 107 లో జరుగుతుంది. చతుర్థి వ్రతం ఏమో 407 లో జరుగుతుంది. మనం ఉపాయం నేర్చేసుకుని మనం ఇవాళకి స్వస్తి చెప్పేసుకుని చెప్పండి. जागे सकल लोग भये बोरू गे रघुनाथ भयव अति सोरू. వాళ్ళు ఆయన రథం ఎట్లా నడిపాడు, అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు ఇటు. అసలు రథం ఎటు వెళ్తుందో వాళ్ళకి తెలియలే కదా. रद कर खोज कतहु नहीं पावही
రామ రామ కహి చహు రామ రామ కహి చహు తిసి దావహి మనహు భారనిధి కూడ జహాజు భయవు వికల బడ బనిక సమాజు ఏకై ఏక దేహి ఉపదేశు తజే రామ హమ జాని కలేషు నిందహి ఆపు సరాహి మీనా దిగ జీవన రఘువీర విహీన లోపై ప్రియా వియోగ విధికీన్హ తౌకస మరను నా మాగే దీన్హ ఎహి విధి కరత ప్రలాప ఆయే అవధ్ బరే పరితాప విషమ వియోగ నా జాయ బకాన అవధి ఆశ సబ్ రాకహి ప్రాణ తెల్లవారినంతని నిద్ర నుండి లేచి సీతారామ లక్ష్మణులను కాంచక సీతారాములు కనపడకపోయాడు గగ్గోలు పెట్టేశారు రామా రామా రామా. రఘునాథుడు వెళ్ళిపోయినాడని పలికి అది రఘునాథుడు వెళ్ళిపోయాడు రాముడు వెళ్ళిపోయాడు రామను. రథచక్రపు జాడలు ఎచ్చటను కనిపించాలి. ఆ రథ చక్రపు జాడలు ఎటు కనిపించట్లేదు, ఎటు వెళ్ళాడు తెలియదు. పోనీ ఆయనతో పాటు వెళ్దామంట. రామా రామా అనుచు నలుదిక్కులకు పరిగెత్తి అది వాళ్ళు నలుదిక్కులు పరిగెత్తారు రామా రామా రామా. రమరగమన ఓడ మునిగినప్పుడు విగ్గులు అయిన వ్యాపారస్తుల వలె ఆ ప్రజాస్థితి. వాళ్ళు ఎలా ఉన్నారంటే సముద్రంలో వ్యాపారంలో ఉన్నారు, అది ఏ తుఫాన్లో కుట్టుకుంది, ఓహో మునిగిపోతుంది. అప్పుడు కనుక వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళ పరిస్థితి. ఆహా, ఇదండి భక్తి అంటే. అందుకనే టైం చూసుకుని చేసే పూజ, జపం, వ్రతం, హోమం, ఇదే భక్తి అంటే. మనం ఏదో ఇన్వాల్వ్ అయి చేసాము, ఉంటే ఉంటాడు, పోతే పోతాడండి. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నానండి. పూజకు వచ్చినప్పుడు వీళ్ళకి ఆకలిస్తాం, మేము పోతామండి. ఆ పోరి మనకు అనిపిస్తుంది వండుకున్నది ఏం చేయాలంటే మన్నాడు మనం ముష్టి వాళ్ళకి వేస్తాం. ఎందుకంటే ప్రసాదం తినే యోగం వాళ్ళకి ఉంటుంది. వీడికి ప్రసాదం తినే యోగం ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. ఇటువంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాల్సి వస్తుందంటే మన పూజను కట్ షార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది సంగతి. మనము వనవాస క్లేశములకు తట్టుకొనలేమని భావించి శ్రీరాముడు మన నిశ్చతని వదిలి వెళ్ళినాడు అని వారు పరస్పరం చెప్పుకుని వాళ్ళు ఏమన్నారు, మన వనవాస క్లేశాలు తట్టుకోలేము, మన మీద దయతో వెళ్ళిపోయారు. చూసారా, ఎంతగాని వాళ్ళు రాముడిని నిందించలేదు. కలియుగం లక్షణం ఏంటంటే తండ్రి గురువుని కూడా నిందిస్తారు. అంటే నా గురువునధికం అన్న తర్వాత నువ్వు ఆయన నిందిస్తుంటే ఇంకా గురువునధికం ఏముందండి? కేవలం మనం మాటకు అంటున్నాం, లోపల నుంచి రావట్లేదు. వారు తమను తాము అందరూ ఒక్కమ్మడిగా నిద్రావశులైనందుకు దూషించుకొనసాగిరి. చూడండి, వాళ్ళు సిగ్గుండాలి మనకి. రాముడితో వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇలా ముద్దు నిద్ర పట్టుకున్నాం, మనకి కత్తి పట్టాల్సిందేరా అని వాళ్ళని వాళ్ళు నిందించుకున్నారు. కానీ రాముడు మోసం చేశాడు రా అనుకోలేదు. వాళ్ళని వాళ్ళు నిందించుకున్నారు. ఏమిట్రా ముద్దు నిద్రపోయారని. రథం వెళ్ళిపోతే కనీసం ఆ రథ వెళ్ళినప్పుడు ఎంత వాళ్ళు చప్పుడు లేకుండా గడిపినా అసలు చప్పుడు అవుతుంది కదండి. ఆ చప్పుడికి కూడా మెలకు రాలేదురా ఈ అనుకున్నారు. శ్రీరాముని ఎడబాసి జీవించుట వ్యర్థము. దివాళనుకున్నారు, శ్రీరాముని ఎడబాసి జీవించడం వ్యర్థం. విధాత మన ప్రియతమ ప్రభువును మన నుండి వేరు చేసి అతడు మనకు మృత్యుని ఎలా ప్రసాదింపలేదు అని ఒకరికొకరు ప్రశ్నించుకోవచ్చు. మన ప్రాణమైన ప్రభువుని మనకి దూరం చేశారు బ్రహ్మ. మరి మనకు మృత్యువుని కూడా ప్రసాదిస్తే సరిపోయింది కదా. అసలు ఈ పాటికే ఈ మాట వినేటప్పటికి మన గుండె
గుండె గలంతైపోవాలి, గుండె ఆగిపోవాలి. ఛీ, మనది గుండె కాదురా. అని ఒకరినొకరు ప్రశ్నించుకొనుచు నీటి నుండి తీయగానే చనిపోవు చేపలను ఎంతో పొగిడిరి. అది వాళ్ళు అనుకున్నారు, నీటి నుంచి పీయంగానే చేప చనిపోతురా, మనము ఉన్నాను రా. రాముడు కనపడకుండా ఇంతసేపు అయినా మనం చనిపోలేదు. చేపకు ఉన్నటువంటి సౌభాగ్యం కూడా మనకి లేదు. ఇట్లు పరిపరి విధములుగా పరితపించుచు వారు అయోధ్యకు తిరిగి వచ్చారు. ఇలా పరిపరి విధాలు మొత్తానికి అయోధ్యకు వచ్చారు. వారి విరహ బాధ వర్ణనాతీతం. వాళ్ళు విరహాన్ని చెప్పలేము, ఏవో కొన్ని మాటలు చెప్పాను కానీ అంతకంటే. శ్రీరాముడు వనవాసం నుండి తిరిగి వచ్చినను ఆశతో వారు జీవించుచుండి. అది ఎప్పటికైనా శ్రీరాముడు వస్తారు, ఆశతో వాళ్ళు జీవిస్తారు. రామధర సహిత నేమ, రామధర ధర సహిత నేమ, ధర సహిత నేమ వ్రత, నేమ వ్రత, లగే కరణ నర నారి, లగే కరణ నర నారి, మనహు కోకా కోకి మనహు కోకా కోకి కమల, దీన విహీన తమారి, దీను విహీన తమారి. తమారి. శ్రీరాముని పునరాగమనకై స్త్రీ పురుషులందరూ ఉపవాసాది వ్రత నియమములను పాటింపసాగిరి. శ్రీరాముడు క్షేమంగా రావాలి. అందుకని ఒకళ్ళు అంటున్నారు, రాముడు వచ్చే వరకు నేను ఏకభక్తం చేస్తాను, రాత్రి పడుతాను. ఒక ఆయన, రాముడు వచ్చే వరకు నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, రాముడు వచ్చే వరకు నేను రాత్రిపూట మాత్రమే అంటే తింటాను, నక్తం. రాముడు వచ్చే వరకు నేను అసలు భోజనమే చేయను, కేవలం పలహారం చేస్తాను. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు వ్రతాలు. రాముడు వచ్చే వరకు నేను రోజు శివుడికి అభిషేకం చేస్తాను. ఇలా ఒక్కొక్క మనం ఇప్పుడు నియమాలు పెట్టుకుంటాం కదా. రాముడు వచ్చే వరకు నేను రోజు చండీ పారాయణ. అలా ఒక మహానుభావుడు ఉండేవాడి, ఆయన పేరు కులశేఖర్. తెలుసా ఆయన గురించి? ఆయనకి రామాయణం అంటే ఎంత ఇష్టం. కానీ ఎప్పుడు విన్నా ఇది రామాయణం ఆయన కళ్ళెదురుకుండా కనిపించే. రాముడు ఆ సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు అనంగాని మంత్రివర్య, ఇది నాటకానికి కాదు, అది చేస్తుంది. మంత్రివర్య ఏడు స్వామి, సీతాదేవిని దుర్మార్గుడైన రాముడు ఆహ్వానించాట. మన సైన్యాన్ని సిద్ధం చేయడం, మన లంక మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాం. అది సిద్ధం చేసి ఈయన కవచం దొరుకుని రెడీగా వచ్చేసేవాడు. మంత్రులు భయపడి తెచ్చారు, ఎప్పటికే ఏదో ఉంటాయి అయ్యా 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 ఏమంటే. రాముడు వెళ్ళాడు, రావణాసురుని సంహరించాడు, తిరిగి అయోధ్యకు వచ్చేసాడు. ఇప్పుడే నాకు అందిన వార్త. ఓహో అలాగా, సరే వెనక్కి వచ్చేయండి. ఇలా రామాయణం విన్న ప్రత్యారి అని రాముడు ఆయన చాలా ఏం కావాలి ఆయన అయ్యా, భగవద్భక్తుల పాదధూళిన శిరమున దాల్చేయడం. అందుకని నీ గుడి ముందర ఒక గడపనైపోయేట్టు తీయమన్నారు. ఆ గడపే వెంకటేశ్వర స్వామి కులశేఖర బడియా. కులశేఖర బడియా ఇప్పటికి అదే. ఎందుకంటే భగవద్భక్తులు వాళ్ళు నన్ను దాటుతుంటే ఆలోధూళ్ళు నా మీద పడాల్సి మన అక్కడ ఊరికి వెళ్ళినట్ల. 15 గంటలు చూడండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడని. ఒకప్పుడు అలా వరం ఇచ్చేవాడు, ఎందుకని ఆయన అనుకున్నది అది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో అసలు భక్తులనే అట్నే వాళ్ళని ఎట్లా అలా అక్కడ వరకు వెళ్ళడం చాలా కాగలం. కులశేఖర బడి గారి వరకు వెళ్ళడం దాటేది ఏముంది అంటే మనలాంటి వాళ్ళు వస్తారని ఆయన ఊహించి ఉండాలి. ఆ ఊహించుంటే ఆయన ఏం చెప్పుకోండి అంటే ఆ ముందర పెట్టండి అన్నాను నేను. సూర్యుడు లేనప్పుడు చక్రవాక పక్షుల వలె కమలముల సూర్యుడు లేనప్పుడు చక్రవాక పక్షుల్లాగా కమలముల భంగి లేనందున వారు దీనావస్థకు గురి అయ్యి. సూర్యుడు లేనప్పుడు చక్రవాక పక్షులు చాలా దీనంగా, అలాగే కమల భంగి వాడు పరమదీ. అది ఇంకొక చోపాయి నేర్చుకున్నాను చెప్పండి. సీతా సచివ సహిత దోబాయి
సరే చెప్పండి. सीता सचिव सहित सीता सचिव सहित 2 भाई 2 भाई श्रृंगबेर गुरु पहुंच जाए श्रृंगबेर पुनः पहुंचे पुर पहुंचे जाए जाए उतरे राम देव सर देखी उतरे राम देव सर देखी देव सर देखी दंडवत अम्मा तीन दंडवत दंडवत हरस विशेषी हरस विशेष लखन सचिवा लखन सचिवा सिया किए प्रणाम सिया किए प्रणाम सबहे सहित सुख पायो सबहे राम सबहे सहित सहित सुख पायहु राम पायहु राम गंगा सकल मुद गंगा सकल मुद मंगल मुद मूला मंगल मूला मूला सब सुख करनी सब सुख करणी हरनि सब सूला हरणी सब सूला कही कही कई कोटिक कथा कई प्रसंगा कई कोटिक कथा कोटिक प्रसंगा कथा प्रसंग राम बिलो कही गंगा राम तरंगा बिलो कही गंगा तरंगा गंगा तरंगा सचिवै अनुजहि सचैवै सचिवहि सचवहि अनुजहि अनुजहि प्रियहि प्रियहि सुनाई सुनाई विबुध नदी महिमा अम्मा अम्मा विबुध विबुध नदी महिमा अधिकारी महिमा अधिकारी అదిగో గంగా తరంగ గొప్పదనం మజ్జలు తీన్హ మధ్యన తీన్హ పంత శ్రమ గయవు పంత శ్రమాగయం శుచి జలు పియత శుచి జల పియత శుచి జల చూసారు అప్పుడు గంగా నది సుచలంగా ఉంది చక్కగా అది ఆగారు వాళ్ళు మనం పాడు చేస్తుంది పాడు చేసి మనం తిరుగుతున్నాం ఆ నది ఏంటండి అని ఒక ఆయన నేను నదిలో స్నానం చేయనండి మానేవే ఇప్పుడు నువ్వు నది చెప్పింది గంగా నది దాన్ని దానిపెడతావు నాకు చేరా అని అంటుంది ఏంటి పైగా అనిపిద్దాం మహాప్రవచనకారు నేను చేయనండి మానే ఒక ఆయన అన్నట్ట ఆ మధ్య ఎవరో కథ చెప్పారు నేను స్నానం చేయాలి చెరువు ఇటు రా అన్నాడు రాలేదు నా దగ్గర రాలేదు నేను ఇవాళ స్నానం చేయాలి పో అనిలే ఇప్పుడు చెరువుకి వచ్చిన నష్టం ఏంటి ఇందులో చేయండి చేయకపోతే అందుకే కొంచెం ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకటి 2 సార్లు ఆలోచించుకోవాలి అథవా చెప్పాలి అది నా అభిప్రాయం అంటూ చెప్పాలి శుచి జలు పియత ముదిత శుచి జల్ పియత పియత ముదిత మన భయవు మీ ముదిత మన భయవు సుమిరత జాహి సుమిరత జాహి మిటై శ్రమ భారు మిటై శ్రమ భారు భారు యహి శ్రమయః యహి శ్రమయః లౌకిక వ్యవహారు లౌకిక వ్యవహారు సీతాదేవి తోడను మంత్రి తోడను సోదరులిద్దరును శృంగవేరపురమునకు చేరిరి అది శ్రీతావరం వీళ్ళు ఎక్కడికి వచ్చారు శృంగవేలిపురము అనే దానికి వచ్చారు అచ్చట సురనది అయిన గంగను చూచి శ్రీరాముడు రథమును సురనది అయినటువంటి గంగను చూసి శ్రీరాముడు రథమును శ్రీరాముడు రథమును దిగి సంతోషముతో జాహ్నవికి దండ ప్రణాములు చూసారా సంతోషముతో జాహ్నవి అంటే ఆ శ్రీరామదానికి ఆ ఇది చేశారట ఏది మన నమస్కారం చేసుకున్నాడు ఆయన అది అందరూ సుమంత్రుడు గంగాదేవి సీతాదేవియు సుమంత్రుడు లక్ష్మణుడు గంగాదేవికి ప్రణమిల్లాడు సుమంత్రుడు రాముడు అందరూ గంగా నదికి నమస్కారం చేశారు అందరూ అమితానందమును పొందిరి అందరూ ఆనందాన్ని పొందారు గంగను చూడంగానే భాగీరథి ఆనంద స్వరూపిణి సర్వమంగళములకు ఆధారము ఆనంద స్వరూపిణి సర్వ మంగళములకు అంటే సర్వ శుభములకు ఆలవాలం సకల సుఖప్రదాయిని సకల సుఖప్రదాయిని సమస్త దుఃఖములను సమస్త దుఃఖములు దూరము చేసేటువంటి గంగా తరంగములను చూచుచు శ్రీరాముడు గంగా నది మహిమలను గురించి పెక్కు కథలను అది గంగా తరంగములు చూస్తూ ఆమె గురించి కథలు పెక్కు కథలు సుమంత్రుడికి లక్ష్మణుడికి సీతాదేవికి చెప్పాడు. తరువాత వారందరూ నదిలో స్నానములు వాళ్ళందరూ నదిని చక్కగా స్నానం చేసి ప్రయాణపు బడలికలను తీర్చుకొని ప్రయాణ బడలికని తీర్చుకుంటారు. పవిత్ర నదీ తీర్థమున స్వీకరించుటచి వారి మనసులు ప్రసన్నములాయ. చూసారా, పవిత్ర నదీ తీర్థాన్ని తీసుకునేటప్పటికీ వాళ్ళ మనసు ప్రసన్నం.
ఇక్కడ తీసుకుంటే మనకు ప్రసన్నం అవ్వదు. శ్రీరాముని నామ శ్రవణ మాత్రముననే సకల శ్రమలు దూరం. అది శ్రీరాముని నామ శ్రవణము, ఆ పేరు వింటేనే అన్ని దుఃఖాలు, అన్ని శ్రమలు పోతాయి. అట్టి ప్రభువు స్వచ్ఛందంగా మానవ శరీరమును దాల్చి లౌకిక శ్రమలకు గురి అగుట ఆయన లీలా విలాసమే. ఆయన పేరు వింటేనే అన్ని శ్రమలు పోతాయి. అటువంటి ఆయన శ్రమ పట్ల ఏంటి దూరం అంటే లీలాగా ఆయన కూడా కష్టపడ్డట్టు, ఆయన కూడా చెమట వచ్చినట్టు, ఆయన కూడా అబ్బా అన్నట్టు. సచ్చిదానందమయ కంద బాణకులకేతు చరిత కరత నర అనుహరత కరత నర అనుహరత సంస్కృతి సాగర సేతు. శ్రీరామచంద్రుడు సత్వరజస్తమో గుణములకు అతీతుడైన శ్రీరాముడు సత్వరజస్తమో గుణములకు అతీతమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు. సత్ చిత్ ఆనందం అంటే జ్ఞానము, ఆనంద స్వరూపుడు, చిదేక రసరూపిణి. అటువంటి శ్రీరాముడు అయినను అతడు సామాన్య మానవుల వలె ప్రవర్తించుండెను. అది ఆయన సామాన్య మానవుడు. ఆయన కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం, ఆయన కూడా అంటాం. అలా సూర్యవంశమునకి ఆయన అలంకారం. అది సూర్యవంశమునకి అలంకారం. మానవులు భవసాగరము దాటుటకు, మానవులు భవసాగరాన్ని దాటడానికి అతడొక సేతువు. మనము పుట్టుక తట్టుకోవడం అనేటువంటి సాగరాన్ని దాటానికి మనకు నావ కావాలి కదండి. అదిగో రాముడు రామనామ తీసుకోవయ్యా, రామనామం చాలు. మనం మిగతాది రేపు నేను చెప్పాను కానీ చాలా దివ్యమైనటువంటి మనం ఈ మంగళ వారంతో కూర్చున్నటువంటి సంకష్టర చతుర్థి ఫలతాను మా వాళ్ళు కూడా చేస్తారు. మహాదేవ్ అమ్మా నా దానికి పవర్స్ మహాదేవ 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 మహాదేవ